థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు నిజంగా నాకు కూడా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అందరూ సినిమాలో ఆయుష్ చూశారు, నేను ఈ సినిమా ఆయుష్ చూశాను. ఖచ్చితంగా ఆహాలో చాలా గట్టిగా ఆడే సినిమా అవుద్ది ఇది. ఆహాకి మంచి సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్షిప్ కూడా వచ్చే సినిమా అవుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఏదైతే నాకు వస్తున్న అవకాశాలకు కానీ, నేను చేస్తున్న సినిమాలకు కానీ, నేను వెనకేస్తున్న రూపాయలకు కానీ, అలాగే నాకు ఇస్తున్న కాంప్లిమెంట్స్కి కానీ అన్నిటికీ మూల కారణం అభి అన్నే. నేను అది ఎక్కడున్నా చెప్తాను. అభి అన్న లేకపోతే ఈరోజు అసలు నేను ఇండస్ట్రీలో అంటే ఇంత ముందుకైతే వచ్చేవాడిని కాదు, అసలు ఇండస్ట్రీకి కూడా వచ్చేవాడిని కాదేమో అభి అన్న అనేవాళ్ళు లేకపోతే. కాబట్టి అలాంటి అభి అన్న ఏం చేసినా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమా అసలు ఇంత మంచి కాన్సెప్ట్ అభి అన్నకు ఆ థాట్ వచ్చినందుకే మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. యాక్చువల్గా ఎవరు చూసినా సరే మెచ్చుకునే కాన్సెప్ట్ అది. మీకు ఎలాగైతే మన జబర్దస్త్లో మీరు కొత్త కొత్త కాన్సెప్ట్తో వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ఈ స్టెప్ మాత్రం వేరే లెవెల్. ఇంకా మీరు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మీ అందరికీ తెలుసు. మీరు కామెడీ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయగలరు, ఒక యాంకర్గా చేయగలరు, హీరోగా చేశారు, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. ఏం చేసినా కూడా అందులో కొత్తగా చేస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అలాగే రాస్తారు నన్ను కూడా మధ్యలో ఎన్నో కాంట్రవర్సీలు ఏవైనా జరుగుండొచ్చు, కానీ వాటి తర్వాత ఒక కమ్బ్యాక్ కావాలని నేను గట్టిగా కోరుకున్నాను. నాకెందుకో ఈ చిరంజీవి సినిమా అనేది గట్టి కమ్బ్యాక్ అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, అందులో మిగతా ఆర్టిస్టులు కూడా. అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఈరోజు ఇక్కడికి పిలిచి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆది గారు. రాఘవారు మళ్ళీ మాడతారా? ఇందా మాడింది అర్థం అవ్వలేదట ఎవరికి. యాక్చువల్గా గంట సేపు మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను.